థ్యాంక్ యూ అధ్యక్ష. నాకు అవకాశం ఇచ్చిన దానికి. మా ముదోల్ నియోజకవర్గంలో బ్యాక్ వాటర్ గోదావరి నీళ్లతోనే బర్మేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదైతే 2013లో శాంక్షన్ అయి పాత గవర్నమెంట్లో 2019లో కంప్లీట్ అయింది. అది 80 కోట్ల ప్రాజెక్టు, దాదాపు 6,000 ఎకర్ ఆయకట్టు. ఇంతవరకు గత పాలకులు నెగ్లెక్ట్ వల్ల ట్రాన్స్ఫార్మర్స్, ఎలక్ట్రికల్ పెనాల్, అదే విధంగా ఎలక్ట్రికల్ పెనాల్ బోర్డ్స్ అన్నీ దొంగతనమై అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంతవరకు చాలు కాలేదు. దయచేసి మీ ద్వారా ముత్తమన్నకు కోరుకుంటున్నాను, ఈ 6,000 ఎకరాల ఆయకట్టుకు మీరు తొందరగానే ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేపించి మా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా దగ్గర గడ్డెనవాగు ప్రాజెక్ట్ ఏదైతే 14,000 ఎకరానికి ఆయకట్టు ఉంది. సీసీ లైన్స్ పూర్తిగా లేకుండా ఓన్లీ 5,000 ఎకరాలకే నీళ్లు పారుతుంది. దయచేసి ఏదైతే సీసీ లైన్స్ 50 కోట్లతోనే పూర్తిగా చేసి మా రైతు సోదరులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా గోదావరి బ్యాక్ వాటర్లో 28 ప్యాకేజ్ దివంగత్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి 2009లో ఇనాగ్రేషన్ చేశారు. ఆ ప్రాజెక్టు ఇంతవరకు పూర్తిగా కాలేదు. దాదాపు 50,000 ఎకరాలకు మా రైతు సోదరులకు న్యాయం అవుతుంది. దయచేసి మంత్రివర్గులకు ఉత్తమన్నకు కోరుకుంటున్నాను, అది కూడా పూర్తిగా చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మా నియోజకవర్గంలో 310 చిన్న పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి. ఇంత మిషన్ కాకతీయ తరఫున 120 ట్యాంక్స్ రిపేర్స్ అయినాయి. 190 ట్యాంక్స్ ఇంతవరకు పెండింగ్లో ఉన్నాయి. దానికి తొందరగానే రిపేర్స్ చేయాలని ఆ ప్రభుత్వంకు కోరుకుంటున్నాను. గత గుండెగాం చిన్న శుద్ధవాగు రంగరావు పల్సికల్ ప్రాజెక్టు గుండెగాం ఏదైతే రీహాబిలిటేషన్ విలేజ్ ఉంది, మన పిసిసి అధ్యక్షులు ఉత్తమన్న ఉన్నప్పుడు 2018లో రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఇది చెప్పాడు. ఇంతవరకు అది పూర్తిగా కాలేదు. గుండెగాం రీహాబిలిటేషన్ తొందరగానే కంప్లీట్ చేయాలని మీ ద్వారా మంత్రివర్గులకు కోరుకుంటున్నాను. అదేవిధంగా పిప్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. దానికి మంత్రి గారికి జీవో విడుదల అని మీ ద్వారా కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా టెంపుల్ గురించి మీకు అందరికీ తెలుసు. మన జ్ఞాన సరస్వతి మాత టెంపుల్ భారతదేశంలో ఒకటి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కు గత గవర్నమెంట్ 50 కోట్లు ఎస్డిఎఫ్ తరఫున నిధులు మంజూరు చేశారు. కానీ ఇంతవరకు 42 కోట్లు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రిటర్న్ అయినాయి. దయచేసి 2017లో మన 2027లో పుష్కరాలు వస్తున్నాయి, గోదావరి పుష్కరాలు. అంతకుముందు ఆ టెంపుల్ శీతలావస్థలో ఉంది, అది కూడా పూర్తి చేయాలని నేను ప్రభుత్వంకు మీ ద్వారా కోరుకుంటున్నాను. డోనర్స్ 5 కోట్లు ఇవ్వడానికి టెంపుల్ శీతలావస్థలో ఏదైతే గర్భగుడి ఉంది దానికి డోనర్స్ కూడా రెడీ ఉన్నారు. మన మంత్రివర్గులకు ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా కోరుకుంటున్నాను. అది ఖచ్చితంగా డోనర్స్కు కూడా అలాట్మెంట్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎడ్యుకేషన్ గురించి ఈరోజు మన గత ప్రభుత్వం 38 మెడికల్ కాలేజెస్ మన తెలంగాణలో వచ్చినాయని నిన్న చెప్పడం జరిగింది. కానీ మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత కూడా బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ ఏదైతే ఉన్నాయి ఇంతవరకు 3-4 ఉన్నాయి. దయచేసి అగ్రికల్చర్ మినిస్టర్కు కోరుకుంటున్నాను, ప్రతి డిస్టిక్లో ఒక బీఎస్సీ అగ్రికల్చర్ ఇవ్వాలా. మా దగ్గర 60 ఎకరాల ల్యాండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఆ రీసెర్చ్ సెంటర్లో బీఎస్సీ అగ్రికల్చర్ ఓపెన్ చేస్తే మా అక్కడ ఇండస్ట్రీ లేవు. మా రైతు సోదరులు వ్యవసాయం పంట మీద ఆధారపడి ఉంటారు. దానికోసం ప్రభుత్వంకు మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము, మాకు బీఎస్సీ అగ్రికల్చర్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా హాస్పిటల్ గురించి మాకు అప్గ్రేడ్ చేయాలని 100 హాస్పిటల్ నుంచి 150 బెడ్స్ అప్గ్రేడ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన
అధ్యక్ష గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.